రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆరోపించింది. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టారు. సమావేశానికి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపు వంటి కీలక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించాలని రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు సిపిఎస్ టెట్ తదితర సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రయ్య, జిల్లా నాయకులు, వివిధ మండలాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు మల్లు రఘునాథ్ రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మార్కాపురం ప్రెస్ క్లబ్లో ఎస్టీయూ మార్కాపురం జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి హామీలను మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పీఆర్సీ 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పీఆర్సీ కమిటీ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో మధ్యంతర వృద్ధి ప్రకటిస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి బకాయిలన్నింటినీ కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పడం కానీ, సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం తీసుకొని వస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు సకాలంలో చెల్లించడానికి వీలుగా పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ విధంగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినప్పటికీ ఈ హామీలన్నీ కూడా ఏవి కూడా అమల్లోకి తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఉపాధ్యాయులందరికీ దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పుతో స్పెషల్ టెట్ సంబంధించినటువంటి సమస్య వచ్చింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించి ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చొరవ చూపకపోవడంతో స్పెషల్ టెట్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ స్పెషల్ టెట్ అయినా కూడా ఎవరు ఏ టీచరు వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తున్నారో ఆ సబ్జెక్ట్ వరకే సిలబస్ను పరిమితం చేయాలని చెప్పి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ మాదిరిగా 40%కే పరిమితం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్తో సీనియర్ ఉపాధ్యాయులు కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆఫ్లైన్లో నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రాతినిధ్యం చేసినప్పటికీ మొన్నటి రోజున హఠాత్తుగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకుండా ఇవ్వడం అనేది చాలా విచారించదగినటువంటి విషయంగా భావిస్తూ ఈ అంశం మీద కూడా ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ చట్ట సవరణ చేసి సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో, అదేవిధంగా 12వ పీఆర్సీ కమిటీ ఉందో, అదేవిధంగా మధ్యంతర వృత్తి చెల్లించాల్సినటువంటిది ఉందో, అదేవిధంగా 5 విడతల డిఏలు పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వెంటనే స్పందించమని చెప్పి మేము అనేక సార్లు ప్రాతినిధ్యాలు చేశాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా గత అక్టోబర్ 20వ తేదీన చర్చించడం జరిగింది. వీలైనంత త్వరగా చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వీటన్నిటి మీద కూడా మరి ఉపాధ్యాయులకు న్యాయపరంగా రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి, లేకపోతే రాష్ట్రోపాధ్యాయ సంఘంగా మిగిలినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటారని చెప్పి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం.